మన ధర్మంలో అయ్యప్ప స్వామి దీక్ష అని ఈ సందర్భంలో చేస్తూ ఉంటారు. మండలం రోజులంతా కూడా ఈ అయ్యప్ప మాలను ధరించి ఎన్నో నియమాల్ని పాటించి అయ్యప్పను సేవిస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో కొంత మనం ఒక భాగాన్ని చూస్తే ఆ అయ్యప్ప మాల కూడా సనాతన ధర్మ పరిరక్షణకు ఒక పాత్ర పోషిస్తుంది అని అంటాం. ఎందుకు అనంటే 40 రోజులు కూడా ఎన్నో నియమాలు, సూర్యోదయాత్ పూర్వమే లేచి ఆ చలికాలంలో చన్నీటి స్నానం చేసి ఏకభుత్తం చేసి నేలపైన పడుకొని ఇన్ని నియమాలను ఆచరిస్తూ స్వామిని ఆరాధిస్తుంటారు అయ్యప్ప స్వాములు. అలాంటి స్వాములు ఈ 40 రోజులు పాటించిన ఈ నియమాలన్నీ కూడా ఎంతో ఎంతో విశేషమైనవి. సనాతన ధర్మాన్ని రక్షించడానికి మీ పాత్ర కూడా చాలా ఉంది. అలాంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా విశేషమైనది. అలాంటి దీక్ష తీసుకొని స్వామిని ఆరాధిస్తున్న ఈ స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది మీ జీవితంలో మీకేం కావాలో ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ మీకేమేం కావాలో అవన్నీ కూడా అయ్యప్ప స్వామి ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు అనే దాంట్లో ఎలాంటి సంశయము లేదు. అయ్యప్ప స్వామి అంటేనే మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చే దేవుడు అని. అలాంటి దేవుణ్ణి ఈ సమయంలో ఆరాధిస్తున్న మీకందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది.